హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే సండే కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మార్నింగ్ హడావుడి లేకుండా. చూడండి, మార్నింగ్ అయితే మా ఏరియా చాలా ప్లెజెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇవైతే చిన్న చిన్న మొక్కలు ఇప్పుడే వేసానండి. అవి కొద్ది పెద్దగా అయితే బాగుంటుంది చూడటానికి. యా, ఇక మా ఏరియా చూడండి, మార్నింగ్ ఇలా చూడటం మాత్రం చాలా, అసలు మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. మామూలు రెగ్యులర్ డేస్ ఏమో హడావుడి ఉంటుంది కదా, సండే మాత్రం కొద్దిగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. యా, ఈరోజైతే నేను మీకు సున్నుండలు చేయటం చూపిస్తానండి. అందరికీ వచ్చు, కానీ హెల్తీ ఫుడ్ తొందరగా చేసుకుంటే మనకు కూడా పని తగ్గిద్ది అనమాట. యా, నేనైతే సున్నుండలు చాలా ఈజీగా చేసేస్తానండి. దీనికోసం అయితే పొట్టుపప్పు తెచ్చాను. పొట్టుపప్పు దోరగా వేయించి మిక్సీ పట్టించాను. రవ్వగా పట్టాను. 1 కేజీ మినప్ప రవ్వకి ఒక 1/2 కేజీ బెల్లం యాడ్ చేశానండి. దీన్ని మొత్తం నెయ్యితోటే తడుపుకోవాలండి ఈ రవ్వనంతా. దీంట్లోనే మనము మినప్పప్పు పట్టేటప్పుడే ఇలాచీలు మనకి టేస్ట్కి సరిపడా, కొంతమంది ఇలాచీ వాసన ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, కాబట్టి మీ ఇష్టం అది. ఇలా వేసుకొని ఈ బెల్లం పౌడర్ అయితే నేను డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను. బెల్లం పౌడర్ అయితే ఈజీ అనమాట. అంటే మనము డైలీ రెగ్యులర్గా బిజీగా ఉండే వాళ్ళకి సండేనే టైం దొరికిద్ది కాబట్టి ఇలాంటి హెల్తీ డైట్ చేసుకోవాలి. ఇలాంటి హెల్తీ డైట్ చేసుకునేటప్పుడు మనకి దొరికే ఇవి కూడా ఇన్స్టెంట్గా తీసుకోవాలన్నమాట. యా, ఇదైతే నెయ్యితో కలిపేసానండి. ఈ నెయ్యితోటి ఇలా కలిపేసి మొత్తము, ఎప్పుడైనా బెల్లమి చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, ఒక పించ్ అనమాట. ఎందుకంటే బెల్లం టేస్ట్ బాగా వచ్చిద్దని మా అమ్మ చెప్పింది నాకు. యా, ఇప్పుడు వచ్చేసి ఇలా మొత్తం తడిపేసుకొని దీన్ని ఉండలుగా చుట్టేసుకుంటే సున్నుండ రెడీ అయిపోయిద్ది అనమాట. ఇలా సున్నుండలు మనకి చేసి పెట్టుకుంటే రెగ్యులర్గా ఈవినింగ్ రాగానే ఒకటి తిన్నామంటే చాలా హెల్తీ ప్లస్ స్ట్రెంగ్త్ ఉంటుంది బాడీలో. యా, ఇలా చేసి పెట్టుకోండి. సండే దొరికినప్పుడల్లా ఇలా హెల్తీ డైట్ ప్రిపేర్ చేయండి ఈజీగా. మీకు మీ పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, మరి చేసేసుకుంటారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.